దురంధర్ పార్ట్ 2 రివ్యూ. సో, కొన్ని సినిమాలు చూస్తే అసలు ఒక సాటిస్ఫాక్షన్ వస్తది. అసలు పెట్టిన డబ్బు అరే! ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌ట్రా తీసుకోరా అని పెట్టాలనిపిస్తది కదా! అలాంటి మూవీ అనమాట ఇది. నాకైతే బా నచ్చింది. 4 అవర్స్ యెస్ కొంచెం ఎక్కువ అనిపించినా ఇట్స్ కంప్లీట్‌లీ వర్త్ ఇట్ అండి. ఆ ఫ్లో కానీ, సినిమా గానీ ఎలా అయితే తీశారో ఒక కన్విక్షన్‌తో తీశారు. ఒకటి నమ్మి న్యాయంగా, నిజాయితీగా తీశారని ఒక ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది, ఎంగేజింగ్‌గా ఉంది. అన్ని విధాలుగా సాటిస్ఫై చేసిందండి. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. హలో గైస్, వెల్కమ్ టు బార్ బ్లిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక మంచి సినిమా చూస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలానే మీరు సబ్స్క్రైబ్ చేస్తే కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. పెంచండి. ఈ 1 మంత్ గ్యాప్లో చూస్తే ఫస్ట్ టైం అనుకుంటా ఛానల్ పెట్టాక సబ్స్క్రైబర్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ కొంచెం లేపుతాం. ఏదో ఒకటి చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఉన్నాడుగా, ఆయన గౌరవం. ఫస్ట్ అయితే అందరికీ ఒకటి ఉంటుంది. నేను కూడా ఎవరినైనా అడగాలంటే అరే పార్ట్ 1 బాగుందా, 2 బాగుందా, 1 కన్నా బాగుందా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాము. సో ఐ విల్ క్లియర్ దాట్ అప్ ఫస్ట్. నాకైతే ఏంటంటే 1, 2 రెండు బాగున్నాయి. యాక్చువల్లీ చాలా వెరీ క్లోజ్. కాకపోతే రెండిట్లో ఏదో ఒకటే పిక్ చేయి అని చెప్తే మాత్రం 1 పిక్ చేస్తాను. 1 ఎందుకు అంటే ఆ వరల్డ్లోకి ఫస్ట్ టైం వెళ్ళాం. ఫస్ట్ టైం అదొక ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఆ ఏరియా కానీ, ప్లేస్ కానీ, జనాలు కానీ, అది చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది అనుకోండి, ఫస్ట్ టైం చదివారనుకోండి, అదొక ఇది అనిపిస్తుంది, ఒక ఫీల్ ఉంటుంది. ఒక టీవీ సిరీస్ చూసారనుకోండి, ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అది రీక్రియేట్ అవ్వదు. ఆ టైప్లో ఆ బయస్ ఉంటుంది. కాబట్టి నాకు పార్ట్ 1 ఏం తక్కువ కాదు. పార్ట్ 2లో కొన్ని ఇష్యూస్ అనిపించినాయి నాకు. మేబీ 1లో కూడా ఉంటాయి. నువ్వు ఎంత చూస్తే, ఎంత ఫోకస్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మాట్లాడుకుందాం. ఫస్టే అండి, అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి మీరు నా ఎక్స్పెక్టేషన్స్ వీడియో చూస్తుంటే నేను ఏదైతే ఉంటే బాగుంటుంది అనుకున్నా అలానే ఉండింది. ఐ లవ్డ్ ఇట్. బేసిక్గా ఫ్లాష్ బ్యాక్ చూసుకోండి మెల్లగా, అది ఇది అలా కాకుండా అసలు స్ట్రీట్ టు ద పాయింట్. స్టార్టింగ్ యాక్షన్ సీక్వెన్స్తో అసలు ఫస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, దట్స్ పర్ఫెక్ట్లీ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్స్ అండి. రీసెంట్ టైమ్స్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఇంగ్లీష్ పక్కన పెడదాలండి, మొత్తం ఇండియన్ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫ్డ్ ఫైట్ అనిపించింది నాకు. ఆ గన్ ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫస్ట్ ఫైట్ సీక్వెన్స్ అని చెప్పేది ఫస్ట్ ఇంకా చంపేశాడు. దాంతో ఎమోషన్ కానీ రప్ప వెళ్ళిపోయింది. ఎట్ ద సేమ్ టైం అలా వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా మళ్ళీ మనం కనెక్ట్ అవుతాం. వాడి పెయిన్ నాకు అయితే అనిపించింది. అలాగే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇచ్చేయండి అబ్బాయి హీరోకి, డైరెక్టర్ గారికి కూడా. అసలు మామూలుగా చేయాల, అందరూ పిసికేసారు అనిపించింది. అసలు పిసికేసారు ఇన్ గుడ్ వే. ఒక ఇష్యూ ఏంటంటే ఈ సెకండ్ పార్ట్లో నాకు అనిపించింది, విలన్ అనేవాడు ఒకడు ఉండాలి. ఆడు ఎట్లారా ఓడిస్తారు, అరే వీడిని ఎట్లారా కొట్టేది, ఇంత తెలివైన వాడిని ఎట్లారా హ్యాండిల్ చేసేది, ఆర్ అంత సెక్యూరిటీ, ఆ బిల్డప్ ఉండాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసాడు అనేది చూపించారు. ఫస్ట్ దాంట్లో రెహమాన్ డకైత్ ఉన్నారు కదా, ఆయన్ని చాలా పవర్ఫుల్గా ఎట్లారా అన్నట్టు అనిపించింది నాకు. అది బాగా చూపించారు. ఫస్ట్ పార్ట్లో ఎలా వేస్తాడు అది. సెకండ్ పార్ట్లో హూ ఇస్ దట్ మ్యాన్, హూ ఇస్ దట్ పవర్ఫుల్ గై దట్ హీరో హ్యాస్ టు ఇది అని నాకు అలా ఎవరు అనిపించలే, అలా చూపించలేదు కూడా. సో పార్ట్ 1, పార్ట్ 2లో రెండు చూసుకున్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవడరా, ఎట్లా చంపేది అనుకుంటే రెహమాన్ డెక్ అయితే అనిపించింది నాకు ఇప్పటికీ. సో అది మీరు సరిగ్గా కన్వే చేయలేదా, లేకపోతే నా ఒక్కడికి ఎలా అనిపించిందా, మీకేమనిపించిందా కింద రాయండి. ఆ పవర్ఫుల్ విలన్ లేడు. సో ఆ పవర్ఫుల్ క్లైమాక్స్ గట్టిగా అమ్మ సాటిస్ఫాక్షన్ రా అనే టైప్లో అనిపించలే. ఎమోషనల్గా ఎండ్ చేశారు, విచ్ ఇస్ గుడ్, నాకు నచ్చింది. బట్ ఆ విలన్ ఆస్పెక్ట్ కూడా ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఆ ఏరియా అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా మనకి ఫస్ట్ పార్ట్లో. ఈ పార్ట్లో కొంచెం నోటీస్ చేస్తుంటే ఒకటే గల్లీ ఉంటుంది, అదే గల్లీలో పొలిటికల్ ర్యాలీస్, యాక్షన్స్ అన్నీ ఒకటే గల్లీలో చూపిస్తున్నారు. సో అది కొంచెం రిపిటేటివ్ సెట్ పీస్ లాగా అనిపించడం స్టార్ట్ అయింది నాకైతే. క్లైమాక్స్ ఫైట్ కానీ, పొలిటికల్ 2-3 ర్యాలీస్ కానీ, అక్కడక్కడ కొన్ని బాడీస్ కానీ, జనాల డూప్లికేషన్ కానీ, విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టింది. ఇంకో చెప్పాల్సిన చోటు చెప్పాలి, కొన్ని ఎక్స్ప్లోజన్స్ అయినప్పుడు కూడా బొమ్మలు పడుతున్నట్టు అది క్లియర్గా తెలుస్తుంది. ఏదో నువ్వు ఓటీటీలో చూస్తూ పాస్ చేసి అబ్బా ఉంది అంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ థియేటర్లో నువ్వు ఒక సీన్ చూస్తున్నప్పుడు నీకు అక్కడ ఒక బొమ్మ కనపడింది, ఒక ప్లాస్టిక్ కనపడింది ఎక్స్ప్లోజన్ జరుగుతున్నప్పుడు అన్నప్పుడు అది కొంచెం బాగోదు. బట్ ఎట్ ద సేమ్ టైం కొన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు జనాలకు మంట పెట్టి చంపే సీన్స్ ఉంటాయి, అది జనాలతోనే చేసినట్టు అనిపించింది నాకు. కదా ఫైర్ సూట్లు వేసుకుని అది బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని బాగున్నాయి. కానీ క్లైమాక్స్ దగ్గరకు వస్తున్న కొద్ది ఆ క్లైమాక్స్ పీస్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ద యాక్షన్ సీక్వెన్స్ బిట్వీన్ ఇక్బాలేనా మేజర్ ఇక్బాల్ వర్సెస్ హీరో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. టూ స్ట్రెచ్డ్ అనిపించింది. అదంతా దాని ఏమంటారు, క్లైమాక్స్ సీక్వెన్స్ లాగా నాకు అంత ఎక్కల. దానికన్నా నాకు ఫస్ట్ వచ్చే ఫైట్, ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పే కదా, ఆ ఫైటే సూపర్ అనిపించింది. అండ్ ముందు కూడా అనుకున్నట్టు ఈ పార్ట్లో గవర్నమెంట్ భజన మరీ ఎక్కువ చేయకుండా లిమిటెడ్గా అసలు సినిమా మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని. అలానే పార్ట్ 1 కన్నా అయితే డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది.
బట్ ఇట్స్ నాట్ అగైన్ ఓవర్ బోర్డ్. ఇంకా ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కాకుండా కొంచెం ఓకే ఏదో మేనేజబుల్. ఇంకా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి మన జరిగిన డిమానిటైజేషన్ కానీ వేరే సీక్వెన్సెస్కి ఈ మూవీకి చాలా క్లోజ్ రిలేషన్ పెట్టి చేశారు, విచ్ ఇస్ ఓకే. ఇంకా అది ఇంకా మరీ అతైతే అనిపించలేదు. ఇట్ వాస్ ఫర్గివబుల్ అండ్ డీసెంట్. అది పక్కన పెడితే ఇంకొక పెట్పి ఉందండి, అది మీకు అనిపిస్తే చెప్పండి. అండ్ ఇట్స్ నాట్ చెప్తున్నాను సినిమా బాగాలేదనే అంత ఇష్యూ కాదు, కానీ ఈ సినిమాలో ఐఎస్ఐని మరి డఫా ఏజెన్సీ మేజర్ ఇబ్బాలి మరి డఫాగాల్లా చూపించారు. నాకు అది నచ్చలా. అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ సినిమాలో హీరో ఇన్ పర్సన్ వెళ్ళి కలుస్తారు కొంతమందిని. అది చాలా పెద్ద ఎక్స్పోజర్, చాలా పెద్ద రిస్క్. స్పెషల్లీ ఇప్పుడు నువ్వు ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు నువ్వు అవుట్ సైడ్ వరల్డ్కి ఇప్పుడు బిగ్ బాస్ షోల్లోనే మనకు ఫోన్లు అవి అవుట్ సైడ్ కాంటాక్ట్లు పెట్టరు. అలాంటిది ఇక్కడ అవుట్ సైడ్ కాంటాక్ట్ అవసరమా ఆ సీక్వెన్స్ పెట్టడం, అది నాకు అంత ఎక్కలేదు. అండ్ ఇంకొకటి మరీ అరే చేయండి కానీ మరీ రా అనిపిస్తుంది. ఒక సీక్వెన్స్లో ఫేస్ టైమే చేస్తాడు, ఇన్ పర్సన్ కలవడం ఫేస్ టైం చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఇన్సైడ్ పాకిస్తాన్ విత్ ద క్లోజ్ నెట్వర్క్ ఆఫ్ ఐఎస్ఐ వీళ్ళందరూ మానిటర్ చేస్తూ ఉంటారు ఏమో హయ్యర్ లెవెల్ పీపుల్ ఎవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అని. సో నువ్వు అవుట్ ఆఫ్ ఇది నువ్వు ఫారెన్ కాల్ చేసి వీడియో కాల్ చేసి ఆడ్ టైమ్స్లో మాట్లాడుతుంటే డౌట్ రాదా నువ్వు ఏంటి అది అని. సో అది కొంచెం అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. స్పై సినిమా చాలా ప్రాపర్గా చూపించినప్పుడు ఈ ఎలిమెంట్స్ కొంచెం తీసేస్తుంటే బాగుండేది. అవసరం కూడా లేదు అక్కడ. ఆ ఫేస్ టైం చేస్తూ ఒకటి చంపే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మాస్ మసాలా టెంప్లెట్ జోన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వు చూడరా చంపుతున్నా టైప్లో అదంత ఎక్కల. అదర్ దాన్ దట్ నాకు ఆ బలోచిస్తాన్ యాంగిల్ అది ఎంతవరకు రియాలిటీ కాదు నాకు తెలియదు, కానీ ఈ సినిమా అది కొంచెం రిపిటేటివ్ అవుద్ది. ఏ ప్రాబ్లం ఉన్నా ఓకే ఐ గో టు ద బలోచ్ పీపుల్, డ్రైవింగ్ సీన్ ఉంటుంది అక్కడికి వెళ్తాడు. 4-5 టైమ్స్ ఉంటుంది. ఈ దాంట్లో ఉంటుంది, పోయిన దాంట్లో ఉంటుంది, ప్రతిసారి అటే వెళ్తారు. ఒక ప్రాబ్లంకి కొత్త సొల్యూషన్ కాకుండా ఓకే ఇవన్ నువ్వు లెట్స్ గో టు బలోచ్, మళ్ళీ బలోచ్కి వెళ్ళొద్దాం, మళ్ళీ బలోచ్కి వెళ్ళొద్దాం, క్లైమాక్స్కి వెళ్ళొద్దాం. సో అది కొంచెం రిపిటేటివ్ అనిపించింది. ఐ నో దే ఆర్ క్రిటికల్, దే ఆర్ దాని ఏమంటారు పివటల్ పాయింట్. ఈ సినిమాలో వీళ్ళందరూ కూడా అదే ట్రైబ్ సంబంధించిన వాళ్ళు. బట్ సమ్హౌ అది కొంచెం రిపిటేటివ్ అనిపించింది. మీకు అనిపించిందా? లేదు ఇది అంతేరా, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఆ పాలిటిక్స్ అలానే ఉంటే నీకు తెలియదు అంటారా? నాకు యాక్చువల్లీ తెలియదు, అందుకే అడుగుతున్నా. బట్ ఇది మన రివ్యూ ఆఫ్ ధురంధర్ పార్ట్ 2 రివెంజ్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. పార్ట్ 3 కూడా వస్తే చూస్తాను. బట్ యా చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ కదురు వచ్చారు. అలాగే ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏ సంవత్సరం పేరు వచ్చింది ఇంకా వెళ్ళి చూడాలి. నాకు మా పేరెంట్స్ కాల్ చేస్తే ఇందాకే రిలీజ్ అని ఎస్టర్డే ఉగాది అని. యా ఇండియాలో ఉండుంటే ఈ పార్టీకి మంచిగా బొబ్బట్లు ఇంకా పులిహోర మంచిగా మంచి టైం ఉండేది. మన సినిమాలు కూడా బాగా వచ్చేవి. బట్ యా చూసిన వాళ్ళ పిచ్ మీటింగ్స్ కదురు వచ్చారు. థ్యాంక్ యూ.